మా ప్రసంగాలను చూచి ఒక ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా, మనమందరము కూడా దేవుని చేత రూపింపబడిన వారమే కదా, మనమందరము కూడా దేవుని పోలిక, దేవుని స్వరూపమే కదా. మరి కొంతమంది మాత్రమే రక్షించబడుతున్నారు. మరి అబ్రహాం సంతానమైనటువంటి ఇస్మాయిలీలు కానీ, బౌద్ధులు కానీ, హిందువులు కానీ మరి వారు రక్షించబడలేదు కదా. మరి వారి సంగతి ఏంటి? వారు నరకానికి వెళ్ళిపోతారా? లేదంటే వాళ్ళని దేవుడు క్షమిస్తాడా? ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, ఆయన ప్రేమ ఉన్నాడు కనుక క్షమిస్తాడా అని అడుగుతూ ఆయనకు ఒక సందేహం వచ్చింది. ఏంటంటే, ఒక బైబిల్ స్కాలరు ఆయన బైబిల్ మీద రీసెర్చ్ చేసి ఆయన అనేకమైన సంగతులు మాట్లాడుతున్నాడట. ఆయన ఏమని చెప్పాడు అంటే, ఆయన బైబిల్ స్కాలరు బైబిల్ మీద రీసెర్చ్ చేసి మనమందరము దేవుని పోలిక గనక, ఇస్లాం కూడా అబ్రహాం సంతానమే గనక, వారు ప్రభు అయిన యేసుక్రీస్తును ఒకవేళ అంగీకరించకపోయినా కొంతకాలం నరకంలో శిక్ష అనుభవించినా కూడా కొంతకాలం శిక్ష అనుభవించిన తర్వాత వాళ్ళను దేవుడు క్షమించి మరలా తన యొద్దకు చేర్చుకుంటాడని చెప్పాడట. ఇది ఎంతవరకు నిజమో అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, ఆయనకు అసలు వాక్యం తెలియదండి, ఆయన బైబిల్ స్కాలర్ కాదు, ఆయనకు అసలు వాక్యం అంటే ఏంటో కూడా తెలియదు అని మాట్లాడుతూ నేను చెప్పాను, ఏ మోకాలైతే యేసుక్రీస్తు నామం నొంగుతుందో, ఏ నాలుకైతే ఆయన గణపరుస్తుందో, ఎవరైతే యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణతో బాప్తిసం పొందుతారో, ఎవరైతే అపోస్తల బోధలో ఉంటారో, ఎవరైతే దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించి తన సంఘంలో క్రీస్తు సంఘంలో ఉంటారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. అందుకే మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పి యేసుప్రభువు చెప్పారు. అందుకే ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రమ్మంటున్నాడు. కనుక వింటు వలన విశ్వాసం కలుగుతుంది, వింటి క్రీస్తుని కూర్చిన మాట వల్ల కలుగుతుంది. కనుక సువార్త ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ప్రకటింపబడుతుంది. ఇస్లాంసు మారాలి, హిందువులు మారాలి, బుద్ధులు కూడా మారాలి, అందరూ మారాలి. ఒకవేళ క్రైస్తవులైనటువంటి వారు అపోస్తుల బోధలో కనుక లేకపోయినట్లయితే వారు కూడా నిత్య జీవానికి వెళ్ళడం చెప్పి నేను చెప్పడం జరిగిందండి. అదేంటండి మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆయన చాలా పండితుడండి ఆయన అని మాట్లాడుతున్నాడు. ఆయన మీకు పండితుడేమో కానీ వాక్యంలో అతనికి తెలిసింది శూన్యం. అతనికి వీళ్ళందరూ కూడా అబద్ధ బతుకులు కనుక ఒకసారి నరకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎప్పటికీ కూడా బయటకు రాలేరు. అందుకే నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధించబడని చెప్పి దేవుడు చెప్పాడు. కనుక బాప్తిసం పొందినటువంటి వారు కొత్త నిబంధన ప్రకారంగా ఆరాధన చేసి